ఇంట్లో ఇంత రచ్చ జరిగాక కూడా ఈ సెలబ్రేషన్స్ ఏంటమ్మా? శ్యామ్ని కూల్ చేయటానికి ఈ భవానీయే ఈ ఏర్పాటు చేసుంటుంది. రాధకి సపోర్ట్గా ఉంటానని చెప్పింది కదా. నువ్వు రా అమ్మా. రా. ఏంటమ్మా ఇదంతా? ఎవరు చేశారు ఇదంతా? మేమే చేశాంరా. కానీ మాకీ బాధ్యతని అప్పచెప్పింది మాత్రం ఖుషి. బేబీ, నీ హెల్త్ కండిషన్ డిస్టర్బ్డ్గా ఉంది కదా, ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అవసరమా? నేను అప్పుడే నార్మల్ అయిపోయాను కదా డాడీ. నాకు ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ కూడా చెప్పింది. ఇంకేంటి? ఖుషి, ఇవన్నీ తర్వాత. ముందు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. పద. అయ్యో అమ్మా, న్యూ ఇయర్ ఈ రోజు అయితే తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఖుషి ఆశపడుతోంది కదా, కాదనకండి. మీరిద్దరూ డల్గా ఉన్నారని మీ మూడ్ మార్చడానికి ఖుషి ఇదంతా ప్లాన్ చేసింది. దాన్ని డిసప్పాయింట్ చేయకండ్రా. ఖుషీకి ఏమవుతుందో అని అందరం కంగారు పడ్డాం. కానీ రాధ పుణ్యమాని ఖుషి ప్రమాదం నుంచి బయటపడింది. ఆ సంతోషంలో అయినా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే.